మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొత్తగూడెంలో మాట్లాడినప్పుడు ఆయన కాన్సెప్ట్, ఆయన చేస్తున్న కాన్సెప్టే మాట్లాడారు కానీ ఒకరికి విమర్శించి ఏం మాట్లాడలే. ఇవాళ రవీంద్రరావు గారి గురించి విమర్శించి ఏం మాట్లాడలే. అలాంటి విషయాలు మీకు అందరికీ తెలుసు. అనవసరమైన ఆయనకేదో ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కావాలని, ఇంకోటి ఏదో కావాలని మాట్లాడి ఒకళ్ళకి ఏదో అభివృద్ధి మా దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఆయన గుడ్ విల్ కొట్టుకోవాలంటే, ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండమనండి. కానీ వేరేలోకి ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు. అదేవిధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పుతోని కొడతానని అంటారండి ఎక్కడన్నా ప్రోటోకాల్ ప్రకారంగా. మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు, ఎట్లా అయినావు ఎమ్మెల్సీ? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఒకళ్ళ ఇవ్వకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యేటోనివే కాదు. రాజీవ్ గాంధీ గారి గురించి తిడతాడు. రాజీవ్ గాంధీ అట పార్టీ బేస్లో వచ్చింది. రాజీవ్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ ఫ్యామిలీలో వస్తూ స్వతంత్రంతో పోరాడుతూ ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి. తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది. మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరియట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని ఊహించినాం. మరి నువ్వు ముందే పెట్టుకొని ఉంటివి, కట్టేక ముందే చేసేసి పెట్టుకొని ఏమేమి పెట్టుకోవాలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయనుంటివి. తప్పులన్నీ నువ్వు దగ్గర పెట్టుకొని మేమేదో కడతానంటే చెప్తే అది ఏదో కట్టిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారం వస్తుంది. అధికారం ప్రకారంగా మేము పెట్టడం జరిగింది. తప్పేమున్నది పెడతామని అంటే? రాజీవ్ గాంధీ గారు అనేది మీకు అందరికీ తెలుసు, మేము చెప్పేదేం లేదు. అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టడం తప్ప, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప? దాని మీద మాట్లాడడం మంచిదా? గౌరవనీయుల కేసీఆర్ గారికి నేను అడుగుతున్న, మాజీ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణలో మేము కూడా పోరాటం చేసినామండి. మేము కూడా కాళ్ళు చేతులు ఎడ్లు మేము కూడా కాళ్ళు చేతులు అన్ని ఏళ్ళు కాడికెళ్ళి పట్టుకొని మేము ఈ తెలంగాణ తేవడం జరిగింది. తెలంగాణ ఎట్లా వచ్చింది? పార్లమెంట్లో 5 సంవత్సరాలు మేము ఒకటే లొల్లి, తెలంగాణ లొల్లి. తెలంగాణ మాట్లాడితేనే కదమ్మా తెలంగాణ వచ్చింది. ఈయన ఏ చెప్పులతో కొడతానన్నాడో అదే రివర్స్ అని మేము కూడా చెప్పొచ్చు కదా. మాకు కూడా భాష వస్తుంది కదా. ఇంతకుముందు మురళీ నాయక్ గారు అన్నట్టు మేమందరం కలిసి కూడా ఆయన పక్షాన ఆయన క్షేమ మంచో చెడో ఆయనకే వదిలేస్తున్నాం. ఇక ముందు మాత్రం మాట్లాడితే మాత్రం ఇంకా ఫర్దర్గా ఈ ఇష్యూను ఒకవేళ ఎక్కువ చేసినట్టయితే మేము మాత్రం ఊరుకునేది లేదండి. నువ్వు సేవాభావంగా అందించు, లేకపోతే మా మీద సవాలే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ ఎంపీ, ప్రజాప్రతినిధుల మీద ఈ పని ఉన్నది, ఇది చేయాలి, ఇది తీసుకురావాలి, మీరు ఇది చేయమని చెప్పు, నీకు మేము సలాం చేస్తాం. అంతే తప్ప అనవసరమైన వాక్యాలు చేసి మేమేదో డెవలప్ కావాలి, మేమేదో నాయకులం అవుతామంటే ఎప్పుడు అట్లాంటి నాయకులకు పబ్లిక్ ఏమాత్రం క్షమించరు. ఇలా బయట పబ్లిక్ ఏమంటారు తెలుసా? ఆయన ఏదో వీరుడు అనుకుంటాడు. ఇలా పబ్లిక్ బయట ఏమనుకుంటున్నారో తెలుసుకో. మనం ఫస్ట్ పబ్లిక్ ఏమంటున్నాడు? మామూలు చదువుకున్న పిల్లలు 6th క్లాస్ పిల్లగాని అడిగినా చెప్తారు ఇలాంటి వాక్యాలు చేయడం మంచిదా కాదా అని. బజార్లో ఉన్న కుక్కలట, కుక్కలు రోడ్డు మీదకి వచ్చినాయట. అంటే ఏ కుక్కలు? మేము కుక్కలైతే నువ్వేంటిది? మేము కుక్కలే, మరి నువ్వేంటిది? కుక్కలే కొట్లాడతాయి కదా, కుక్కలే సమాధానం చెప్తాయి కదా. ఇలా పేపర్లో నేను ఆయన రవీంద్రరావు గారిది ఇలా పేపర్లో చదివి చూశాను. కుక్కలు రోడ్డు మీదకి వచ్చినాయి అంటాడు. ఏందండి లాంగ్వేజ్? మీకు అందరికి నచ్చిందా అన్న? మీ అందరికీ 10 సంవత్సరాలు ముందు ఏ సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో మళ్ళీ రిప్లై కూడా అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి. బిఫోర్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదో అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి. అందులో ముఖ్యంగా మహిబాద్లో ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్నది. అక్కడ 170 యాక్ట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా బిఫోర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నదో తహసీల్ ఆఫీస్లా, గవర్నమెంట్ ఆఫీస్లా, సీసీఎల్లా అది అంతే ఉండాలి. ఇవన్నీ అడుగుతున్నాం. ఇప్పుడు నేను ఒక 500 బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నా. నేను 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఇవ్వమని మొన్న ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. మాకు 500 హాస్పిటల్ లేకుంటే ఈఎస్ఐ
బ్రాంచ్ కూడా పెట్టవచ్చని ఒక లేబర్ కమిటీలో ఒకటి క్లాస్ ఉంది, అది లేబర్ కింద వస్తుంది. ఏది ఈఎస్ఐ హాస్పిటల్. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ మా దగ్గర ఇవ్వండి. ఎందుకంటే కార్మికులు చాలా మంది ఉన్నారు. రాబోయే కాలంలో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా రావచ్చు. ఫ్యాక్టరీ కూడా ప్రయత్నం చేస్తున్నాం, బయ్యారం ఫ్యాక్టరీ ఇండస్ట్రీ కొరకు. అప్పుడు మాకు హాస్పిటల్ వస్తుందో రాదో. ఇప్పుడు మాకు హాస్పిటల్ కూడా ఇవ్వండి. అటు సింగరేణి కాలనీస్ ఉన్నది, కార్మికులు ఉన్నారు. కాబట్టి మా కార్మికులు ఇల్లందు, మాకు 2 మండలాలు మహబాద్లో, కాబట్టి మీరు ఇల్లందులోనే ఇవ్వండి 500 బెడెడ్ హాస్పిటల్. బట్ బిట్వీన్ మధ్యలో ఇండియా మొత్తం ఇక్కడ రావాలని, ఇండియా పిల్లలే ఇక్కడ రావాలని నా ఉద్దేశం. మహబాద్ను డెవలప్ చేయాలని తప్ప చెట్టు సాక్షిగా ఉన్నాం, మాకు వేరే ఉద్దేశం మాత్రం లేదు. యాప చెట్టు సాక్షిగా చెప్తున్నా నేను, మాకు డెవలప్మెంట్ తప్ప ఒకళ్ళ మీద ఏడ్చుడు, ఈర్ష ఉంటే నాకుంటే మాత్రం నేను నాశనం అయిపోతా. కాబట్టి దయచేసి మా మహబాద్ను డెవలప్ కానివ్వండి. మీకు ఏమైనా కావాలంటే మీ పార్టీలో మీ నాయకత్వం అడగండి.